హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఎట్టకేలకి ఈ సంవత్సరం దసరా సెలవుల డేట్స్ అనేటువంటి వాటిని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 2025కు సంబంధించి దసరా హాలిడేస్ డేట్స్ అనేటువంటి వాటిని అయితే అఫీషియల్గా రిలీజ్ చేసిందనమాట ప్రభుత్వము. ఓకేనా, ఇక లేట్ చేయకుండా ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. ఇక్కడ మొట్టమొదటగా వచ్చేసి స్కూల్స్కి సంబంధించి అయితే చూద్దామండి. అంటే స్కూల్స్కి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు హాలిడేస్ అయితే ఇచ్చారు, స్కూల్స్ తిరిగి మళ్ళీ ఏ తేదీ నుంచి అయితే ఓపెన్ అయితే అవుతాయి, మీరు స్కూల్స్కి ఎప్పటి నుంచి అయితే వెళ్ళాలి, ఆ వివరాల గురించి అయితే చూద్దాము. ఈ నెల 21వ తారీఖు నుంచి అక్టోబర్ నెల 4వ తారీఖు వరకు అయితే హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, సో తిరిగి మళ్ళీ మనకు 5వ తారీఖు నుంచి స్కూల్స్ అనేటువంటివి అయితే ఓపెన్ అవుతాయి. 5వ తారీఖున వచ్చేసి శనివారం అయితే రాబోతుంది. ఓకేనా, సో మ్యాక్సిమం శనివారం అయితే వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా అందరూ కూడా హాలిడే అనేటువంటిది అయితే పెట్టుకుంటారు. ఇక దాని తర్వాత ఆదివారం అండ్ ఫైనల్గా వచ్చేసి 6వ తారీఖున సోమవారం నాడైతే మ్యాక్సిమం అందరూ స్కూల్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ మనకు ఈ దసరా హాలిడేస్ వచ్చేసి ఎప్పటి వరకు ఇచ్చారంటే 4వ తేదీ వరకు అయితే ఇచ్చారు. 5వ తారీఖు నుంచి యూజువల్గా స్కూల్ అనేటువంటివి ఓపెన్ అయితే అవుతాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మనకు అక్టోబర్ 2 యాక్చువల్గా ఈ గాంధీ జయంతి అండ్ అదేవిధంగా విజయదశమి రెండూ కూడా ఒకే రోజు అయితే రావడం అయితే జరిగిందనమాట. 2 పబ్లిక్ హాలిడేస్ ఆ రోజునే. అక్టోబర్ 3 శుక్రవారం అనమాట. దసరా తర్వాత రోజు కూడా హాలిడే అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఓకేనా, సో ఇక 13 రోజులు సెలవులు అనేటువంటిది అయితే ప్రకటించి ఫైనల్ డేట్స్ అనేటువంటి వాటిని అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వ విద్యాశాఖ. ఓకేనా, ఇందులో వచ్చేసి మనకు బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది కాబట్టి కొంచెం అర్లీగానే మీకు హాలిడేస్ అనేటువంటివి అయితే ఇచ్చారనమాట ప్రభుత్వాధికారులు. ఎందుకంటే ఇది తెలంగాణలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చేటువంటి పండుగ కాబట్టి సో మనకు ఈ పండుగ సెలవులు కూడా అందులోనే కలిపేసి అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది, ఈ యొక్క బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి హాలిడేస్ కూడా. ఓకేనా, సో నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ కాలేజెస్కి చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి సెలవులు అనేటువంటివి అయితే ఉండబోతున్నాయి. సో మనకు ఈ నెల 28వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు అయితే సెలవులు ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఈ కాలేజెస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాలేజెస్ స్టూడెంట్స్కి మాత్రం హాలిడేస్ అనేటువంటిది కేవలం మనకు 28 నుంచి 4వ తారీఖు వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో 28వ తారీఖు నుంచి అంటే ఈ ఒక 3 రోజులు ఒక 4 రోజులు మొత్తం 7 రోజులు అయితే ఇచ్చారనమాట. బట్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రము దాదాపుగా 13 రోజుల వరకు హాలిడేస్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి దసరా హాలిడేస్ అనేటువంటివి. సో నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఓకేనా, సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే హాలిడేస్ అనేటువంటివి అయితే ఉన్నాయి, తిరిగి మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అయితే అవుతాయి, ఆ వివరాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే అడగండి. ముందు రోజుల్లో మరలా ఏమన్నా చేంజెస్ జరిపినా సరే నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన ఛానల్ నుంచి అయితే మీకోసం అందజేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.